అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పార్త్ వీడియోస్. ఇవాళ నేను ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రాన్ని చెప్పబోతున్నాను. ఈ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రాన్ని స్వయంగా స్కందుడే రచించాడు కాబట్టి ఇది అత్యంత శక్తివంతమైన స్తోత్రం. పేరుకు స్తోత్రం కానీ చాలా చిన్నది. ఇది మనం ప్రతిరోజు చదువుకుంటే మేధాశక్తి ఏదైతే ఉందో అది చాలా అభివృద్ధి పడుతుంది అన్నమాట. అయితే ఈ స్తోత్రాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అథ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం. స్కంద ఉవాచ. యోగీశ్వరో మహాసేనః కార్తికేయోగ్నినందనః స్కందః కుమారः సేనానీః స్వామీ శంకర సంభవః గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః శరజన్మగణాధీశ పూర్వజో ముక్తిమార్గకృత్ సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః. 28 నామాని మదీయానీతి యః పఠేత్ ప్రత్యూషే శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్. మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనం మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణాత్. ఇది ప్రజ్ఞా వివర్ధనాఖ్యం శ్రీమత్కార్తికేయ స్తోత్రం. ధన్యవాదాలు.